ధర్మపురికి రావలసిందే, ధర్మపురి గోదావరి తీరంలో స్నానం చెయ్యవలసిందే. త్రివేణి సంగమం కంటే గొప్పది, అద్భుతమైనటువంటిది. సహ్యాద్రి పర్వత మాహాత్మ్యంలో స్కాంద పురాణంలో ఈ గోదావరి మాహాత్మ్యం చాలా విశేషంగా వర్ణించి చెప్పడం జరిగింది. అందుకే 2027లో మరలా అద్భుతమైనటువంటి గోదావరి పుష్కరం రాబోతోంది. మనమందరం కూడా గోదావరి పుష్కరాలకు సిద్ధం అవ్వబోతూ ఉన్నాం. 2027 జూలైలో మనకు గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. పుష్కరాలు అలా చెయ్యాలి అంటే మన స్వామి అనుగ్రహం మనందరికీ కావాలి. దానికి విధానంగానే మన రాష్ట్ర పుష్కరాల దిశగా ఎంతో అద్భుతమైనటువంటి నిర్మాణాలు చేయబోతున్నారు. కాబట్టి